అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అనంతరం తెలంగాణపై ఫోకస్ పెట్టిన జనసేనాని. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చి తెలంగాణలో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తామని పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీనిపై భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే దానిపై స్పందించినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, తెలంగాణలో జనసేన పార్టీతో కలిసి పనిచేసేది తమ పార్టీ కేంద్ర అధిష్టానం నిర్ణయిస్తుందని, వారి నిర్ణయం మేరకే తాము నడుచుకుంటామని తెలపడం జరిగింది. నిజానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి తెలంగాణలో పోటీ చేసింది జనసేన పార్టీ. ఆ పొత్తు ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నట్లే అనుకోవాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను బట్టి మనకు అర్థమవుతుంది. అయితే కేవలం జనసేన పార్టీ మాత్రమే ఇక్కడ బీజేపీతో కలిసి పోటీ చేస్తుందా, లేదంటే తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీ జనసేనలతో కలుస్తుందా అనేది తెలుసుకోవాలి అంటే ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరిగిందో మనం చూడాలి. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో 2014లో జనసేన పార్టీ టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు పలికింది. ఆ సందర్భంలో జనసేన పార్టీ ఎక్కడా కూడా పోటీ చేయలేదు. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల సమయానికి జనసేన పార్టీ టీడీపీ బీజేపీతో తెగదెంపులు చేసుకొని సిపిఐ సిపిఐఎం బహుజన్ సమాజ్ పార్టీతో కలిసి పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో దాదాపు 137 అసెంబ్లీ స్థానాలతో పాటు 24 పార్లమెంట్ స్థానాలకు జనసేన పార్టీ పోటీ చేయగా కేవలం ఒకే ఒక్క అసెంబ్లీ స్థానంలో విజయం సాధించింది జనసేన పార్టీ. స్వయాన పవన్ కళ్యాణ్ గాజువాక మరియు భీమవరంలో 2 చోట్ల కూడా ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకొని జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలకు 2 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయగా 100% స్ట్రైక్ రేట్ తో 21 అసెంబ్లీ స్థానాలు 2 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. అదే తెలంగాణకు వచ్చేసరికి బీజేపీతో పొత్తు పెట్టుకొని జనసేన పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానంలో కూడా విజయ బావుట ఎగురవేయలేకపోయింది. పైగా బీజేపీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకొని నష్టపోయిందన్న అపవాదను మూటగట్టుకుంది. అయితే జనసేన పార్టీ తెలంగాణలో 2014-18 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసింది, కానీ గెలవలేకపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణపై జనసేనాని ఫోకస్ పెట్టినట్లుగా కనబడుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ జనసేనతో పొత్తులో ఉన్నప్పటికీ కూడా జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంది. కానీ టీడీపీతో పొత్తులోకి బీజేపీ ముందు వెళ్ళలేదు. జనసేనాని పవన్ కళ్యాణ్ పట్టుపట్టి బీజేపీని తెలుగుదేశం జనసేన పొత్తులోకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలతో పాటు 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి 8 అసెంబ్లీ స్థానాలు 3 పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవడం జరిగింది. నిజానికి బీజేపీ సొంత బలంతో ఆ 8 అసెంబ్లీ 3 పార్లమెంట్ స్థానాలు గెలవలేదు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వారి యొక్క మద్దతుతో, వారి ఓటు బ్యాంకుతో బీజేపీ అక్కడ గెలవగలిగింది. రేపు తెలంగాణలో కూడా అలానే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎలా అయితే తెలుగుదేశం పార్టీకి జూనియర్ పార్ట్నర్లుగా జనసేన బీజేపీలు నిలిచాయో, తెలంగాణలో కూడా బీజేపీకి జూనియర్ పార్ట్నర్లుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు ఉండే అవకాశాలు ఉన్నాయి. నిజానికి తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో బీజేపీ బలంగా లేదు. ఇప్పటికీ నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో చాలా బలహీనంగా భారతీయ జనతా పార్టీ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ తెలంగాణలో ఎదుగుతుంది. ఈ సందర్భంలో రానున్నటువంటి ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీని చూసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ బీజేపీకి జూనియర్ పార్ట్నర్లుగా టీడీపీ మరియు జనసేనలు యాడ్ అయితే ఇక్కడ బీజేపీ బలంగా లేని ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో జనసేన తెలుగుదేశం పార్టీలకు సీట్లు కేటాయించి అక్కడ నెగ్గే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అయితే ఇప్పటికిప్పుడు పొత్తులపై క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి పొత్తులపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్థానిక సంస్థల్లో కనుక వారి పొత్తు విజయవంతమైతే రానున్నటువంటి
రానున్నటువంటి 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఈ పొత్తు కొనసాగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు ఎన్డీఏగా పోటీ చేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తామే అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు బీజేపీ బలంపై జనసేన, టీడీపీలు కొన్ని సీట్లు కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడే వాటిపై స్పందించడం అనేది చాలా ఎర్లీ అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం ఈ పొత్తు 2028 అసెంబ్లీ ఎన్నికల వరకు ఉంటుందా లేదా అనేది అప్పటి పరిస్థితులను బట్టి మళ్ళీ మనం విశ్లేషించుకుందాం. ధన్యవాదాలు.